ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తల్లి ఈరోజు ఏం వీడియో చేద్దాం? హోమ్ టూర్ చేయాలనుకుంటున్నాను. హోమ్ టూర్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, చూపించబోతున్నాను. నవ్వకండి ప్లీజ్. నవ్వర్లే, ఓకేనా? సరే ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో అయితే హోమ్ టూర్ వీడియో చేయబోతున్నాం. ఇది పోయి మేము యూట్యూబ్ వీడియోస్ స్టార్ట్ చేయకముందు ఇక్కడే వండుకునే వాళ్ళం. కానీ ప్రస్తుతానికైతే ఇక్కడ మా బావ వాళ్ళు వంట చేసుకుంటున్నారు. మా చెల్లి, మా బావ వాళ్ళు, మేమందరూ ఒక దగ్గర కలిసి ఉంటున్నాం. ఇప్పుడైతే ఫస్ట్ వంట రూమ్ నుంచి చూపించబోతున్నాం. ఇది మా వంట రూమ్ అయితే ఇలా ఉంది. ఇవన్నీ ధాన్యం ఫ్రెండ్స్, ఇవి మా బావ వాళ్ళు. ఇవి ఇది సోలుది, అంటే రాగి అంటారు కదా, మీరైతే రాగి అనేసి అంటారు, మేమైతే సోల్ అంటాము. ఈ విధంగా స్టాక్ చేసిన తర్వాత అయితే ఎండ వచ్చిన తర్వాత దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత పిండి చేసుకొని యూస్ చేయవచ్చు. ఇవన్నీ వెదురు కొమ్ములు ఎండబెట్టి ఆ కర్రీ వండుకుంటాము. ఇవి మొక్కజొన్న, ఇవి కూడా విత్తనాలకే. ఇదైతే మిరపకాయలకు విత్తనాలు కాదు, ప్రస్తుతానికైతే తినేవచ్చు తినడానికే. ఇవి బంతిపూలు, ఇవి కూడా విత్తనాలకే. ఇది లోపల చలికాలం లోపల వంట చేయడానికి, వర్షాకాలం పొయ్యి ఇది లోపల. ఇవి వచ్చేసి అంబలి ప్రిపేర్ చేసుకోవడానికి. ఏటతలు ఇది ఒక 2 days ఇలా తడిపేసి ఉంచుతాం అంబలి తయారు చేసుకోవడానికి. అప్పుడు పుల్లగా వస్తుంది. అప్పుడు అంబలి కాచుకుంటాం మేమైతే. అదే ఫ్రెండ్స్, మీరు రాగి జావా అనేసి అంటారు కదా, మేమైతే అంబలి అనేసి అంటాం. చెప్పు నువ్వు ఏమని చెప్పు మరి నువ్వు. ఇవి తప్పళ్ళు, వాటర్ స్టాక్ చేసుకునేవి. గన్నెలు నేను అన్ని ఇది కోసుకొని అన్ని చేసి కట్టేసి ఉంచుకున్నాను. ఇవి అంటే ఇవి బయట వరండా క్లీన్ చేయడానికి చీపురు లెక్క వాడుతాం అన్నమాట వీటిని. ఇవి స్టాక్ పెట్టుకున్నాము, సంవత్సరం తర్వాత కూడా వాడుకోవచ్చు. బయట పెట్టుకుంటే తడిసిపోయి పాడైపోద్ది, దొరకవు, అందుకనేసి ఇక్కడ పెట్టుకున్నాను. ఓకే. ఆ ఇల్లుని మేము 2019 స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్, మా మ్యారేజ్కి ముందు. ఇది ఎలా కట్టుకున్నామన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇది ప్లాస్టింగ్ చేసినట్టు కనిపిస్తుంది కదా మా హౌస్. సో దీనికన్నా ముందు మీకు ఒకటి చూపిస్తాను. చెప్పు తల్లి. ఇలా పెట్టుకున్నాము, కొద్దిగా ఎక్కువ పెట్టాము. ఇలా మట్టితో పెట్టుకొని ప్లాస్టింగ్ చేసాము. ఆ గోడను కూడా ఈ విధంగానే మట్టితో, ఇవి మట్టియే, లోపల ఇసుక బదులు కూడా మట్టే వాడము. ఆ విధంగా వాడిన తర్వాత పైన అయితే ప్లాస్టింగ్ చేసాము. ఇటుక తీసేసాము, మేమే తీసేసుకొని మట్టితో ఇలా పెట్టుకున్నాము. అప్పుడేమో ప్లాస్టింగ్ చేసాము. ఓకే ఓకే, ఇప్పుడు లోపల చూపిద్దాం. ఇల్లురా బయట వెళ్దాం కానీ కాదు, ఇంట్లో ఇట్టి చూపించి అటు వెళ్దాం. ఇవి గుమ్మడికాయలు ఫ్రెండ్స్, ఇవి స్టాక్ చేసాము. ఇవి నెక్స్ట్ ఇయర్ లోపు ఎప్పుడైనా తినవచ్చు. ఈ విధంగా స్టాక్ చేసుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది అనమాట, కుళ్ళకుండా. ఇవి కూడా ధాన్యమే, ఇవి కూడా మా బావ వాళ్ళవే. ఇదిగోండి, ఇక్కడ నేను గ్యాస్కి వండుతాను. గ్యాస్ అప్పుడప్పుడు వర్షాకాలంలో మేము వంట చేసుకోవడానికి. ఇదే ఫ్రెండ్స్ మేము ఉండబోయే రూమ్ ఇదే. ఇది మా బీరువా, ఇది మా బెడ్ మంచం, ఇది బీరువా. ఇది డ్రెస్సింగ్ టేబుల్. ఇవి ఫొటోస్, ఇది మా బాబు, మాది ఫోటో. ఇదైతే మా ఫోటో. మా బాబు 8 నెలలు అయింది, అప్పుడు మేము వెళ్ళి తీసుకున్నాం. ఇది కూడా సేమ్. ఇది మా అన్నయ్య వాళ్ళ పాప, మా కోడలి పిల్ల. ఇది మా పెళ్లి క్యాలెండర్ ఫోటో. ఆల్బమ్ కూడా ఉంది. ఆల్బమ్ ఉంది. గడియారం సౌండ్ వచ్చేస్తుంది, చెక్ 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 మన సౌండ్ వచ్చేస్తుంది, అందుకనే అది బాబు డిస్టర్బ్ అవుతాడని ఇక్కడ పెట్టుకోలేదు. టిక్ టిక్ మంటుంది కదా, అందుకనేసి ఆపేసాం, తీసేసాము. ఇదైతే మా బాబు గుర్తుగా పెట్టుకున్నాను నేను, నామకరణం కార్డు ఇది. ఓకే, నేను గుర్తుగా పెట్టుకున్నాను. ఇది మా అన్నయ్య వాళ్ళ బాబు. మా అన్నయ్యకి పాప ఒకటి, బాబు ఒకటి, పాప ఒకటి, ఇద్దరు. చాలా ఇష్టం కాబట్టి ఇక్కడ పెట్టుకున్నాను నేను. వాళ్ళ రూమ్ లో ఎక్సెల్ గా లేవు, మేమే పెట్టుకున్నాం. చాలా ఫొటోస్ ఉంది. కింద ఇల్లు తీసేసారు, పక్కన మా
అనేవాళ్ళు ఉన్నారు. అక్కడ పెట్టడానికి అవ్వలేదు, చాలా లగేజ్ ఉంది కాబట్టి నేను ఈ 2 ఫొటోస్ నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఓకే సార్, ఇటు చూపించు ఫ్రెండ్స్. మీకు తెలియని విషయం ఏమిటంటే ఈ 2 సిల్వర్ ప్లే బటన్లు నాకు వచ్చినవే. ఈ చైర్ మీద కష్టపడి ఇదిగో ఈ ల్యాప్టాప్ కూడా నేను వీడియోస్ కోసం అనేసి తీసుకున్నాను, కానీ ఇది పక్కన పెట్టేసాను. మొత్తం ప్రస్తుతానికి మొబైల్లోనే ఎడిటింగ్ చేస్తున్నాను. దగ్గర తీసుకురా ఒకసారి. అది ఆపి ఇది ఆన్ చేశాను కదా. ఇదిగో చూడొచ్చు మీరు, క్రేజీ బాబు ఫ్యాక్ట్స్. ఈ ఛానల్ నాదే ఫస్ట్ ఛానల్ ఇది. ఈ నెలతో 1 మిలియన్ క్రాస్ అయిపోద్ది ఈ ఛానల్ అయితే. ఈ ఛానల్ వచ్చేసి ట్రైబుల్ కుర్రోడు. సేమ్ కంటెంటే ఫస్ట్లో పెట్టాను, కానీ కుర్రోళ్ళు సహకరించలేదు ఈ వీడియోస్ చేయడానికి. ఈ ట్రైబుల్ కుర్రోడు ఛానల్లో కూడా ప్రస్తుతానికి 130,000 ప్లస్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇది నా ఎడిటింగ్ ఏరియా. చూపించి ఈ బట్టలు ఇవి చూసి నవ్వకండి. ఏ రైస్ అవి అవి 2 రైస్ వాడుకోవడానికి స్టాక్ చేసుకున్నాము. ఇంకేంటి చూపిద్దాం. ఇదైతే నేను వాడతాను. అది కూడా పేస్ట్ అయితే నేను ఏది వాడను. పేస్ట్ మనం కొనుక్కోలేను కాబట్టి కొనుక్కోలేము. ఆయిల్ పేస్ట్ లో కూడా వాడుకుంటాను, జుట్టులో కూడా వాడుకుంటాను. ఇది ఒకటే. ఓకే, ఇది మనం కైలాసగిరి వెళ్ళి తీసుకున్నప్పుడు కప్పు. ఇది నేను పెళ్లి చేసుకోలేదు, మా బావ తల్లి కైలాసగిరి ట్రిప్ ఫ్యామిలీ వెళ్ళాం కదా, గిఫ్ట్ గా ఇచ్చాడు. అందుకని గుర్తుగా నా కళ్ళ ముందే ఇలా పెట్టుకున్నాను. 250 అప్పట్లో. ఇదిగో డైరీ ఇది నాది రాసుకోవడానికి. ఇది ఒకసారి కింద పడిపోయింది కానీ పగలలేదు, మన మెమరీస్ కోసమేమో అది. ఓకే, ఇంకా పక్క రూమ్ చూపిద్దాం. లైట్ అయ్యి. ఈ రూమ్లో అయితే ప్రస్తుతానికి మా బావాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ ఇల్లు కిందన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వాళ్ళు వచ్చేసింది ఇల్లు పూర్తయి వచ్చింది వాళ్ళది, పూర్తి ఇంకా అవ్వలేదు. ఇది వాళ్ళు ఉంటున్నారు. ఇది కొట్టు పెట్టుకున్నారు, కొత్త ఇల్లు చేస్తున్నారు అనే వాళ్ళు. ఇవి కిరాణా సామాన్లను, ఈ ఫ్రిడ్జ్ అవన్నీ వాళ్ళవే. ఇది చాలా సామాన్లు ఉన్నాయి, మాకు ఏం లేవు. రైస్ అవన్నీ వాళ్ళవే ఉన్నాయి, బియ్యము రైసులు ఈ సామాన్లు మొత్తం వాళ్ళవే. మాకు ఏమి లేదు సరిగా ఇక్కడ రైస్ వండుకోవడానికి సామాన్లు తప్ప మాకైతే ఇక్కడ ఏమి లేదు. ఫ్రెండ్స్, ఈ ఇల్లు చేయడానికి అయితే నాకు 2019లో చేసాము, మా మ్యారేజ్కి ముందు. ఆ ఇల్లు చేయడానికి అయితే 21 రోజుల సమయం అయితే పట్టింది. 95,000 అయింది కదా తల్లి. మా వాళ్ళ బీరువా 95,000 అయింది మొత్తం. ఈ రేకులు, ఇటుక, ప్లాస్టింగ్ మొత్తం, కరెంటు సామాన్లు ఇందాక చూసారు కదా, ఆ మంచం, బెడ్ మంచం, పేన, బీరువాతో కలిపి. ఇప్పుడు మేము యూట్యూబ్ కోసం చేసుకున్న సపరేట్ ప్లేస్ ఇది. వంట చేస్తూ యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఇక్కడే గడుపుతుంటాం. స్నానానికి ఇవి స్టాక్ చేసుకున్న వాటర్ ఇవి కూడాను. ఇది ఇక్కడే మీరు చాలా వీడియోలు, మా వీడియోలు చూస్తుంటే ఇక్కడే ఎక్కువ గడుపుతూ ఉంటాము, వీడియోలు చేస్తుంటాము. ఈ పొయ్యి కూడా యూట్యూబ్ గురించి అనేసి చేసాం కదా తల్లి. ఇది బ్యాక్ సైడ్ అయితే ఇదిగో ఈ విధంగా ఉంటుంది. ఆ చివరిని మీరు చూడొచ్చు, అది ప్లాస్టింగ్ చేయలేదు, ఇది ప్లాస్టింగ్ చేసాము. ఆ విధంగానే గోడ కట్టుకొని ప్లాస్టింగ్ చేసాం. ఇది దొడ్డి. ఇది ఇక్కడ ఈ చుట్టుపక్కల మొత్తం చూడొచ్చు. ఇది మొక్కజొన్న ఎండిపోయింది. మొక్కజొన్న అవన్నీ పండిస్తుంటాము పంటకాలంలో. అయితే ఈ పొయ్యి మేము ఈ విధంగా తయారు చేస్తామన్నది అయితే వీడియో ఒకటి చేసాము, బాగా రెస్పాన్స్ వచ్చింది. ఆ వీడియో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నేరేడు చెట్టు. ఇది ఈ నేరేడు చెట్టుకి ఈ కమల చెట్టుకి కమల, ఈ సీతాఫలం, ఈ జామ చెట్టుకి అయితే ఒక చరిత్ర ఉంది. అది ఏమిటంటే, మా బాబు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మా ఆవిడ కోసం ఫ్రూట్స్ తీసుకొచ్చేవన్నీ. ఆ ఫ్రూట్స్ అన్నీ తినేసి పిక్కలైతే ఇలా పడేసాము. మేమైతే నాటలేదు, కానీ అవే మురిసిపోయి. ఈ మా బాబు వయసు ఎంత ప్రస్తుతానికి 2 సంవత్సరాలు 4 నెలలు కాబట్టి అవి ఇంచుమించు 3 సంవత్సరాలు 3 నెలలు 2 నెలలు అంతేనా వీటి వయసు, ఈ మొక్కల వయసు, అంతే కదా ఫ్రెండ్స్. మీకు ఒక ఇంపార్టెంట్ మొక్క చూపిస్తాను. తల్లి, ఈ మొక్క గురించి చెప్పు. నువ్వు మాట్లాడట్లేదు, నేనే మాట్లాడుతున్నాను. దీని గురించి అయితే మా ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చూడండి, అదొక మొక్క, ఇదొక మొక్క నువ్వే నట్టావు కదా, పెట్టుకున్నాను. ఓకే. ఎందుకైతే ఇది చాలా మంచి మొక్క కాబట్టి ఇక్కడ కాలిపోయినా సరే ఇక్కడ వెంటనే రుద్దుకుంటే చల్లగా అయిపోద్ది అనమాట. ఏమైనా మంట, ఏమైనా కూడా వాడవచ్చు. దేనికోసం?
అంటే ముట్మలు అన్ని మచ్చలకి ఇవన్నీ వాడవచ్చు, కానీ నేనైతే వాడను. అది ఇంకా ఏంటంటే నువ్వు అర్థమయ్యేటట్టు చెప్పు, సడన్గా చెప్పేస్తున్నావు. నేను చెప్తాను ఫ్రెండ్స్, మొక్క ఏమైనా మంట నాకు రావట్లేదు. ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇది 4-5 రకాలుగా ఔషధంగా ఉపయోగపడుతుంది. జుట్టుకు వాడచ్చు, ముట్మలు ఒళ్ళు కాలినప్పుడు కూడా రాసుకుంటే తొందరగా తగ్గిపోద్ది. అందుకనేసి నేను ఇక్కడ దగ్గర పెట్టుకున్నాను. వంట అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ చేట గురించి చెప్పోళ్ళు, ఇది నిన్న వీడియోలో చూసారు కదా, మేము అల్లలేదు. 170 రూపాయలు ఇచ్చి తీసుకున్నాను. చూడండి, మన యూట్యూబ్ వీడియోల కోసమే. డిప్ రైస్ తింటాం కాబట్టి ఇలా ఎంచకుంటా అవ్వదండి, ఇలాగా అన్ని చేసుకోవాలి కాబట్టి తీసుకున్నాను. ఆడించాలి, ఇలా ఇలా చేస్తారు కదా, ఆడిస్తారు అంటున్నాను. వంట రెడీ అయిపోయింది, బొస్తర పిక్కలు వేసారు. ఈ పక్కనే నీళ్లు వేడైపోతాయి, అవి స్నానం చేయడానికి. ఇది రైస్కి చాలా మంది స్నానం చేస్తారు ఫ్రెండ్స్. మా ఇంట్లో చాలా 9 మంది ఉంటారు, అందరూ పనిలోకి వెళ్ళిపోయారు. అంటే 9 మంది అంటే మనం 3, మా బావ వాళ్ళు, 2 పిల్లలు, వాళ్ళు, మా మరదల, మా మాయ, మా చెల్లి, అందరు కలిసి 9 మంది ఉంటాం, ఒకే దగ్గర ఉంటున్నాం. అదిగో అక్కడ ఒక మొక్క పెట్టుకున్నాను, అది సేమ్ మొక్కనే ఇందాక చూపించాం కదా. అది చాలా మంది తీసుకెళ్లారు మొక్కలన్నీ. ఇది చిన్న ఆకు వేస్తే ఊర్లో నుంచి తెచ్చుకున్నాను. ఇది ఆకు వేస్తే మొలిసిపోద్దా? మొక్క వేయాలి, మొక్కనే వేయాలా? ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. మా ఇల్లు ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఈ ఛానల్లో మా మిసెస్ కనిపించేది కాదు, ముందు నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. మా చెల్లితో చేసేవాళ్ళం, కానీ మా చెల్లికి చిన్న పాప ఉంది, 2 పాపలు ఉన్నారు. నేను చేయలేనయ్యా, వంట చేసుకోవాలి, వాళ్ళు పనులు చూసుకోవాలి, నేను చేయలేనని చెప్తే మేమిద్దరైతే కంటిన్యూ చేస్తున్నాం ఈ ఛానల్ని. కానీ మా చెల్లితో చేసేటప్పుడు బాగా రీచ్ వచ్చేది, కానీ సడన్గా కొద్దిగా తగ్గింది. మళ్ళీ ఈ మధ్యనే మళ్ళీ చూస్తున్నారు. మంచి మంచి కంటెంట్ అయితే మేము అందిస్తాము, మాకు ట్రైబల్ కల్చర్కి సంబంధించింది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని